हरिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौरा भक्त वृंद जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौरा भक्त वृंद जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौरा भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण अंदरिकी धन्यवाद प्रणव प्रार्थना చేద్దాము नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे पंचकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यईश्वरं हरे कृष्ण
నిన్న మనం ఉపోద్ఘాతం చదువుకోవడం మొదలు పెట్టాము. మీరు విన్న వాటిలో ఏమైనా గుర్తుంటే చెప్తారా? నిన్న ఏం చదువుకున్నాం అనేది. ఈ ఉపోద్ఘాతం అనేది భగవద్గీత యొక్క సారాంశం అన్నమాట. భగవద్గీత యొక్క సారాన్ని శ్రీల ప్రభుపాదుల వారు మనకు ఉపోద్ఘాతంలో వివరించారు. హరే కృష్ణ. నిన్న విన్న వాళ్ళు ఉన్నారా అండి? హరే కృష్ణ. భక్తులందరూ మైక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఒక్కొక్క పాయింట్ అయినా చూసైనా చెప్పండి. ఉపోద్ఘాతంలో చూసి చెప్పండి. 2వ పారాగ్రాఫ్ నుంచి చెప్పుకున్నాం మనం. హరే కృష్ణ. భగవద్గీత వినడానికి గల అర్హత ఏమని చెప్పారు? అర్జునుని వలె శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన దాన్ని అంతాను అంగీకరించడానికి సిద్ధపడిన స్థితి అండి. అంటే భక్తుడైన వారికే ఈ భగవద్గీత అర్థమవుతుంది. ఎందుకు భగవాను కృష్ణుడు చెప్పిన దాన్ని అంగీకరించాలి అంటే ఆయన స్వయం భగవాను. అది శాస్త్రంలో చెప్పబడింది. ప్రామాణిక ఆచార్యులందరూ అంగీకరించారు. భగవంతుడు వచ్చినప్పుడు అవతరించినప్పుడు అసాధారణమైన కార్యాలు చేస్తారు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎవరు చేయలేనటువంటి అసాధారణమైన కార్యాలు భగవాన్ చేస్తారనమాట. కాబట్టి ఇవన్నీ ప్రమాణం మనకు. ఈరోజు ఉదయం క్లాస్ లో కూడా వచ్చింది కదా, నిన్న మనం చర్చించుకునే విషయాలన్నీ శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఈరోజు చెప్పారు. వాటిని శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ మనకు తెలుగులో అనువాదం చేసి వివరించారు. మనం ఏదైతే అర్థం కాలేదు, ఇంకా బాగా గురువుల నుంచి దీన్ని అర్థం చేసుకోవాలి అనే తపన కలిగి ఉంటారో వారందరి కోసం హృదయంలో పరమాత్మ వింటూ ఉంటారు. వారి కోరికలను, వారి యొక్క ప్రార్థనను విని ఆచార్యుల ద్వారా మనకు తెలియజేస్తారనమాట. కాబట్టి ఈరోజు మనకు ఉదయం ప్రభుపాదుల వారి ద్వారా శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ ద్వారా ఈ విషయాలన్నీ మనకు మళ్ళీ అర్థమయ్యేటట్లు వారి యొక్క ప్రవచనం ద్వారా మనకు అనుగ్రహం ఇచ్చారనమాట. విన్నారా ఈరోజు ఉదయం క్లాసు యూట్యూబ్ లో ప్రభుపాద లెక్చర్? హరే కృష్ణ. చెప్పారు కదా, అందులో జీవాత్మలకు పరమాత్మకు మధ్య భేదము అభేదము గురించి ఎవరైనా చెప్తారా? సముద్రము నీరు ఉదాహరణ ఇచ్చారు. సముద్రము చాలా ఉప్పు ఉంటుంది. సముద్రంలో ఉండే నీటి కణం కొంచెం తీసుకుంటే అది కూడా ఉప్పు కంటది. కానీ భగవంతుడు సముద్రం లాంటి వాడు, మనిషి ఉప్పు కణం లాంటి వాడు. హరే హరే. అది చైతన్య మహాప్రభు మనకిచ్చిన తత్వం అన్నమాట. అచింత్య భేద అభేద తత్వము. ఏమంటారు? అచింత్య భేద జీవాత్మకు పరమాత్మకు భేదం కలదు మరియు అభేదము అంటే భేదం లేదు. ఏ విధంగా? గుణరీత్యా ఆత్మ భగవంతుడిలోని సద్గుణాలన్నీ కలిగి ఉంటది. ఎట్లయితే సముద్రంలోని ఉప్పు అంటే సముద్రంలోని లక్షణాలు, లవణ లక్షణాలు, ఉప్పు, ఇవన్నీ సముద్రం యొక్క నీటి బిందువులో కూడా అదే లక్షణాలు ఉప్పు అందుకు ఉంటాయన్నమాట. కానీ పరిమాణం ఎంత? సముద్రం అనంతమైన పరిమాణంలో ఉప్పు కలిగి ఉంటది, చుక్కలో కొంచెం మాత్రమే కలిగి ఉంటది. ఆ విధంగా గుణరీత్యా అభేదము, పరిమాణ రీత్యా భేదము కలిగి ఉంటారు జీవాత్మలు పరమాత్మతో. అలాగే అగ్ని గురించి కూడా చెప్పారు. అగ్ని కణాలు, అది ఎవరైనా చెప్తారా? ఈరోజు ఎవరైనా క్లాస్ వాళ్ళు చెప్తారా? ఉదయం ప్రభుపాదుల వారు చెప్పినారు. మాతాజీ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఉదయం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది మాతాజీ? నేను వినడం లేదు క్లాస్. హరే కృష్ణ. వినండి మాతాజీ. ఇస్కాన్ ప్రొద్దుటూర్ అని యూట్యూబ్ లో మీరు టైప్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ని క్లాసులు వస్తాయి.
ఆ, అంటే మామూలుగా మార్నింగ్ కాకుండా ఆల్రెడీ అయిన క్లాసులా మాతాజీ ఇది? మార్నింగ్ యూట్యూబ్ లో లైవ్ వస్తుంది 8 ఆ, గంటల 10 నిమిషాలు. అవి ఓల్డ్ ఆ, క్లాసులు కూడా ఉంటాయి, మీరు మళ్ళీ వినొచ్చు అనమాట. ఆ, ఇస్కాన్ ప్రొద్దుటూరు అని కొడితే వచ్చేసింది. అనమాట. ఇస్కాన్ ఓకే ప్రొద్దుటూరు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మేడం. ఆల్ హరే వీడియోస్ ఆన్ చేసుకోండి. హరే కృష్ణ. హరే మీరు ఎక్కడి కృష్ణ. నుంచి? ధనలక్ష్మి మాత. మాతాజీ నేను అనంతపురం మాతాజీ, అనంతపురం నుంచి హరే పక్కన గార్లదిన్న మాతాజీ నాది మాది. హరే. హరే కృష్ణ. ధన్యవాదాలు హరే హాజరైనందుకు. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. ఓకే, ఇంకా చెప్పిన వాళ్ళైనా చెప్పండి. మాతాజీ పార్వతి మాతాజీ సముద్రం ఉదాహరణ లాగానే అగ్ని ఉదాహరణ కూడా ఇచ్చారు. ఈ కొంచెం ఉండే ఈ అగ్ని రవ్వ లాంటి వాళ్ళు మనుషులు, ఆ అగ్ని గుండం లాంటి వాడు కృష్ణుడు. హరే హరే కృష్ణ. పెద్ద అగ్ని నెగడు ఎలా ఉంటుందో అలా భగవంతునిలాగా పోల్చారు. అగ్ని కణాలు పక్కకు వస్తూ ఉంటాయి కదా, అవి తమ యొక్క అగ్నితత్వాన్ని కోల్పోయే స్వభావం కూడా కలిగి ఉంటాయి. ఎందుకంటే జీవాత్మలు తటస్థ శక్తి అన్నమాట. భగవంతుడు పూర్ణుడు, జీవాత్మలు తటస్థ శక్తి. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జగత్తు వదిలి జీవాత్మ భౌతిక జగత్తుకు పతనం అవుతుందో, ఇక్కడ త్రిగుణాల కలయిక ద్వారా కల్మషం చెందుతుందన్నమాట. ఆ విధంగా తమ యొక్క దివ్య గుణాలు మరుగున పడతాయి, కప్పబడిపోతాయి. ఉంటాయి, కప్పబడిపోతాయి. ఎప్పుడైతే ఈ కృష్ణ చైతన్యాన్ని మనం సాధన చేస్తూ ఆచార్యులు చెప్పిన విధంగా హరినామం చేస్తూ పాటిస్తామో, అప్పుడు మన మన యొక్క నిజ పడుతుంది అనమాట. హరే కృష్ణ. ఓకే, సుమలత మాతాజీ ఉన్నారా క్లాస్ లో? పార్టిసిపెంట్స్. హరే కృష్ణ. ఎవరైనా కోహోస్ట్ గా ఉంటారా? క్లాస్ జరిగేటప్పుడు మిగతా వాళ్ళు ఎవరైనా అమ్మాయికి అన్మ్యూట్ చేసుకుంటే మ్యూట్ చేయగలరా? మాతాజీ, ప్రభుజీ ఎవరైనా? మీకు కోహోస్ట్ ఇస్తాను. ఎవరైనా క్లాస్ డిస్టర్బెన్స్ గా ఉన్నప్పుడు మీరు మైక్ మ్యూట్ చేయాల్సి ఉంటుంది. సతీష్ ప్రభు ఉన్నారు చూడండి మాతాజీ. మాతాజీ సతీష్ ప్రభు ఉన్నట్లుంటేను అదే హరే చేయగలగాలి. కృష్ణ మాతాజీ, దండవత్ చేస్తాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. కోహోస్ట్ ఇచ్చాను ప్రభుజీకి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం చేస్తాను మాతాజీ. హరే కృష్ణ. ఓకే, ఆ విధంగా జీవాత్మ వర్షపు నీరు ఉదాహరణ కూడా చెప్పుకున్నాం నిన్న మనం. ఎవరైనా చెప్తారా? వర్షపు నీరు ఉదాహరణ జీవాత్మల గురించి. నీరు, వర్షం, భూమి. ఎవరు హరికి చెప్పండి మాతాజీ. చెప్పండి మాతాజీ. పార్వతి మాతాజీ. ప్రియామాత చెప్పండి. చెప్పండి మాతాజీ. హరే ఇప్పుడు వర్షం నీరు అనేది ఆకాశం నుంచి పడినప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, కింద నేలని తాకుతానే ఆ బురదలో కలిసిపోయి బురద అవుతుంది కదా మాతాజీ. అట్లానే మనము దేవుని దగ్గర ఉన్నప్పుడు అట్లానే స్వచ్ఛంగా ఉన్నాము. ఇక్కడికి వచ్చినాక ఇట్లా మలినం అదే బురద మాదిరి అట్లా అయిపోయినాము. ఇంకొకటి ఏం చెప్పుకున్నామంటే, మనము శ్రీకృష్ణుడి నుంచి అంటే నాకు వద్దు, అక్కడ అంతా భౌతికము, అన్ని కష్టాలే, అక్కడ వద్దు అని చెప్తున్నాయి అని శ్రీకృష్ణ భగవానుడు. లేదు, చిన్నపిల్లవాడు క్యాండిల్లో వేలు పెడితేనాక తండ్రి వద్దు అది కాలుతుంది అని చెప్పినా కూడా మనము ఆ పిల్లవాడు పెట్టి ఏడుస్తారు కదా, అలాగే మనం కూడా అక్కడి నుంచి దేవుని దగ్గర నుంచి శ్రీకృష్ణుడి నుంచి లేదు నేను చూస్తాను అనేసి ఊరికే అట్లా జస్ట్ తొంగి చూసినాము. ఇట్లా వచ్చి ఇన్ని సంవత్సరాలు అట్లా ఆ ఇంకా గడుపుతూనే ఉన్నాము. కానీ ఇప్పుడు క్యాండిల్లో ఇట్లా వేలు పెట్టి తీసినంత సేపే మన జీవిత కాలము. కానీ ఇక్కడ మనకి భౌతికంలో అది ఎక్కువగా ఉంది. అదే ఆధ్యాత్మికంలో అయితే ఇప్పుడు బ్రహ్మదేవుడు ఒక
ఒక క్షణం సంవత్సరం ఒక సెకండ్‌తో అయితేనక మనకి ఇక్కడ ఒక సంవత్సరం జరుగుతుంది కదా! అలాగే మనకి జీవితకాలం అనేది చాలా పెద్దదిగా ఉంది అనేసి కూడా చెప్పుకున్నాం మాతాజీ. వెరీ వెల్. సో నైస్. బాగా చెప్పారు మాకు. ఆ, చాలా ఏం లేదు మాతాజీ. చాలా తక్కువ సమయం అన్నమాట వైకుంఠ కాల పరిధిలో. అట్లా జస్ట్ క్యాండిల్ లైట్ వెలుగులో చేపెట్టినంత సేపే, చేపెట్టి కాలిందని తీసినంత సేపే అన్నమాట కృష్ణుని దూరం అయ్యింది. కానీ ఆ కొంచెం కాలమే ఇక్కడ అనంత కాలంగా ఉంది. ఆ కృష్ణుడు చాలా ఈగర్ గా మన కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుంటారని కూడా ఈరోజు మనకు క్లాస్ లో వచ్చింది. ఉదయం ప్రభుపాదులు వారు చెప్పారు కదా, ఎంత ఆతృతగా ఎదురు చూస్తుంటారంట భగవంతుడు. అందుకే మన విరహం తట్టుకోలేక ఆయన స్వయంగా అవతరిస్తారు, మళ్ళీ తన యొక్క ప్రతినిధులను కూడా పంపిస్తారంట, జీవాత్మలందరినీ తీసుకొని రాకండి అని. ఎంత కరుణ కదా భగవంతునికి. ఆ ఇంకా ఆచార్యులు చెప్పారు, ఎవరైతే తిరిగి వెళ్తారో వాళ్ళని చూడగానే ఇప్పుడా నువ్వు వచ్చేది, నన్ను వదిలి ఎలా ఉన్నావు ఇంతకాలం అనేసి కౌగిలించుకొని మూర్చిపోతారంట భగవంతుడు. ఆ గోపాల బాలుని కౌగిలించుకునే పిక్చర్ చూసారా మీరు? ఎంత ప్రేమతో ఆర్ద్రతతో గట్టిగా కౌగిలించుకుంటారో భగవంతుడు. అలా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారంట. హరే కృష్ణ. మర్చిపోయా కాబట్టి మనం ఇక్కడ జీవిస్తున్నామంట. గుర్తున్న వాళ్ళు అంటే ఎప్పుడు వాళ్ళ విరహభావంలో భగవంతుని క్షణకాలం కూడా మర్చిపోకుండా కీర్తిస్తూ ఉంటారు ఆచార్యులు. అంటే శ్రవణ కీర్తన స్మరణ వందన దాస్య సత్యం ఆత్మ నివేదనం అనే నవవిధ భక్తి మార్గాల ద్వారా ఎల్లప్పుడూ 24 అవర్స్ భగవంతుని ధ్యానంలో, అంటే భగవంతుని స్మరిస్తూ కీర్తిస్తూ అన్ని రకాల నవవిధ సేవల్లో వాళ్ళు నియుక్తమై ఉంటారు. ఆ ఈరోజు ఇంకో విషయం కూడా చెప్పాలనుకున్నాను. రేపు ఏకాదశి ఉన్నది. ధాన్యం నుంచి విరమణ ఉంటారు, ఉపవాసము. పండ్లు, ఫలాలు, కూరగాయలు, పాలు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ మనం పాలు ఇవన్నీ తీసుకోవచ్చు అన్నమాట. ఏకాదశి భగవంతుని ప్రీత్యర్థం చేస్తారు. మనం ఏం చేసినా కూడా భగవంతుని ప్రీత్యర్థం చేయాలని ఆచార్యులు తెలిపారు. మనం తులసి మహారాన్ని ఎందుకు పూజిస్తామంటే కృష్ణునికి ప్రియమైన వారు తులసి మహారాణి కాబట్టి తులసి మహారాన్ని పూజిస్తాము. గోమాతను ఎందుకు పూజిస్తామంటే కృష్ణునికి ప్రియమైనది కాబట్టి గోమాతను పూజిస్తాము. ఏకాదశి ఎందుకు పాటిస్తామంటే కృష్ణునికి ప్రియమైనది కాబట్టి ఏకాదశి, కృష్ణుని సంతృప్తి కోసం ఏకాదశి పాటిస్తాం అన్నమాట. ఆ విధంగా ప్రయత్నం చేయండి కొత్త వాళ్ళు కూడా. అన్ని రకాల ఫలాలు, పండ్లు, పాలు, కూరగాయలు కూడా ఉడకబెట్టుకోవచ్చు. అందులో వేరుశనగ పప్పు, పల్లీల పొడి ఉంటుంది కదా, అది చల్లుకోవచ్చు. అన్ని మీకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు అన్నమాట. చేసుకొని తీసుకోవచ్చు. యూట్యూబ్ లో మీరు సెర్చ్ చేసినా కూడా కృష్ణ అంటే ఇస్కాన్ వాళ్ళటి ఏకాదశి ప్రసాదాలు మీకు వంటలు ఉంటాయి. మళ్ళీ బయట వాళ్ళ ఏకాదశిలో ధాన్యం తీసుకుంటారు కాదు, ఇస్కాన్ వాళ్ళటి మాత్రమే ఫాలో కండి. అనంతపురం నుంచి విజయలక్ష్మి మాతాజీ వస్తున్నారు కదా మన క్లాస్ లో. మాతాజీ నేను చాలా సార్లు గ్రూప్ లో చూశాను. ఇప్పుడు నేను ఆ నెంబర్ పనిచేయక గ్రూప్ లో లేను, కానీ మాతాజీ ప్రతిరోజు ఉదయాన్నే 16 మాలలు చాలా ఎర్లీగా పూర్తి చేస్తారనమాట. నేను అనుకుంటుంటాను మాతాజీ ఎన్నింటికి లేస్తారో, ఎప్పుడు జపం కంప్లీట్ చేస్తున్నారు. 3 గంటలకు మాతాజీ, రోజు ఉదయం 3 గంటలకి మాతాజీ. హరే కృష్ణ. మేము టెంపుల్ మంగళారతికి వెళ్తాం కదా, మాకు టైం 5:15 అవుతుంది మాతాజీ అక్కడ మంగళారతి పూర్తి అయ్యేసరికి. నేను జపం మీరు ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు, చాలా చక్కగా అని రోజు అనుకుంటాను. మళ్ళీ ఏకాదశికి మాతాజీ 64 మాలలు జపం చేస్తారు. మా కోసం ప్రార్థించండి, మేము కూడా ప్రయత్నం చేయాలని. ఎలా ప్లాన్ చేస్తారు మాతాజీ 64 మాలలు జపం చేసే రోజు మీరు? మాతాజీ ఉదయం 3 గంటలకు లేస్తా కదా, 3:30కు స్టార్ట్ చేస్తాను మాతాజీ. 6:15కు 16 మాలలు అయిపోతాయి. మళ్ళీ 7:30కు స్టార్ట్ చేస్తాను, 9కంతా అయిపోతాయి మాతాజీ. 32 మాలలు అయిపోతాయి. మళ్ళీ మధ్యాహ్నము, మళ్ళీ సాయంత్రం 16. ఇప్పుడు కూడా సాయంత్రం 16, ఉదయం 16 చేస్తాను మాతాజీ. 6 నుండి 8 వరకు సాయంత్రం మాతాజీ. అందుకే సాయంత్రం ఏ క్లాసులకు అటెండ్ గాని ఇంకా జపం చేస్తూ ఉంటా.
హరే కృష్ణ. కీర్తన కూడా చేయండి మాతాజీ. ఇంట్లో కీర్తన చేస్తున్నారా? చేస్తాం మాతాజీ. హరే వా. మీరు ఉదయము ఉమ్, 4:30 మంగళారతి నుండి 5:15 వరకు కీర్తన మాతాజీ. ఓకే. హరే వా. గంట. కీర్తన చేసేటట్లయితే మీరు ఇస్కాన్ ప్రొద్దుటూరులో నమోదు చేయించుకోవచ్చు మాతాజీ మీ పేరు కీర్తన చేసేవాళ్ళు. ఎప్పుడైతే మీ కీర్తన 36 గంటలు పూర్తవుతుందో అప్పుడు మీరు మందిరానికి సమాచారం ఇస్తే మీ ఇంటికి భగవత్ ప్రసాదాన్ని పంపిస్తారు. ఆ విధంగా సంవత్సరానికి 3 సార్లు అవకాశం ఉంటుంది. అంటే 108 గంటలు పూర్తి చేస్తే 3 సార్లు వాళ్ళకు భగవత్ ప్రసాదం పంపిస్తారు. 36 గంటలు 36 గంటలు 36 గంటలు ఆ విధంగా 108 గంటలు సంవత్సరానికి ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళకు ప్రసాదం లభిస్తుంది. ఎవరైతే సరే మాతాజీ. రిజిస్టర్ ప్రొద్దుటూరులో లోకల్ గా ఉంటారో వాళ్ళ ఇంటికి స్వయం శ్రీ కృష్ణ బలరాములైన చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభువును శ్రీ విగ్రహాలను వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి భక్తులు వచ్చి వాళ్ళ ఇంట్లో కీర్తన చేసి భాగవతం కథ చెప్తారనమాట. ఇది చాలా అద్భుతమైన అవకాశము. ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కీర్తన చేయండి. మీరు ఎంత చేయగలిగితే అంత. ఆ రోజు డేట్లు ప్రకారము ఈ రోజు నేను 10 నిమిషాలు చేశాను, అరగంట చేశాను. మీరు ఎంత చేస్తే అంత సమయం నోట్ చేసుకోండి. 36 గంటలు పూర్తయిన తర్వాత మందిరానికి సమాచారం ఇవ్వండి. ముందు పేరు రిజిస్టర్ చేయించుకోవాలి. సతీష్ ప్రభు నెంబర్ నేను ధ్రువ మహారాజ్ గ్రూప్ లో పెడతాను. అందరూ ధ్రువ మహారాజ్ లో ఉన్నారా? ఓకే. ధ్రువ మహారాజ్ లో లేకపోతే నా నెంబర్ తీసుకోండి, నోట్ చేసుకోండి. నేను చాట్ బాక్స్ లో పెడతాను. నాకు మెసేజ్ చేయండి. మీరు ధ్రువ మహారాజ్ లో జాయిన్ చేస్తాను. లేదా మీకు పర్సనల్ గా నేను సతీష్ ప్రభు నెంబర్ పంపిస్తాను. 7671880336. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఓకే. మెసేజ్ పెట్టాను చూడండి. హరే కృష్ణ. ఇంకా మనం నిన్న క్లాస్ లో ఇంకా భగవంతుని యొక్క అంటే అర్జున్ చెప్తున్నాడు, నేను నీ స్నేహితుడనని నీ గురించి గొప్పగా చెప్తున్నానని అందరు అనుకోవచ్చు. కాదయ్యా, గొప్ప గొప్ప ఆచార్యులు అయినటువంటి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వీళ్ళందరూ కూడా నిన్ను అంగీకరించారు దేవాదేవునిగా అని మనకు తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో ఎవరైనా అర్జునుడు స్నేహితుడు కదా, ఆయన సకుడు కదా, అందుకే కృష్ణుని గురించి గొప్పగా చెప్పారని అనుకోవచ్చు. అందువలన నెక్స్ట్ శ్లోకంలో ప్రామాణికులైన వ్యక్తులందరూ నారద, అసిత, దేవలుడు, వ్యాసుడు అందరూ కూడా అంగీకరించారని కూడా అర్జునుడు మనకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు కూడా మనం చూడవచ్చు రామానుజాచార్యులు, శంకరాచార్యులు, ఇంకా చైతన్య మహాప్రభు, ఎంతో మంది గొప్ప గొప్ప ఆచార్యులందరూ కూడా దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని అంగీకరించాడు. ఉదయం క్లాస్ లో ప్రభుపాదులు వారు చెప్పారు కదా, వేదాలు ప్రమాణము, ప్రామాణికమైన ఆచార్యులు ప్రమాణము. మీ తండ్రి ఎవరు అని తెలుసుకోవాలంటే ఎవరి ద్వారా తెలుస్తుందండి మీకు? తల్లి ద్వారా. తల్లి ద్వారా మాత్రమే మనము తండ్రిని తెలుసుకోగలుగుతాము. మన ప్రయత్నంతో నా తండ్రి ఎవరు అని మనం ఎంత ప్రయత్నించినా మనం తెలుసుకోలేమన్నమాట. అదే విధంగా దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అయిన తండ్రి గురించి తెలుసుకోవాలంటే వేదాల స్వరూపము తల్లి అన్నమాట. వేదాల ద్వారా, పురాణాల ద్వారా, ప్రామాణికమైన ఆచార్యుల ద్వారా మాత్రమే మనకు తండ్రి గురించి తెలుస్తుంది అన్నమాట. ఇది మనం భగవంతుని గురించి తెలుసుకునే పద్ధతి. ఇది అర్థమైంది కదా. ఇంకా మనం ఏం చెప్పుకున్నాము, భగవంతుని యొక్క భగవంతుడు చెప్తున్నాడు, ఈ శాస్త్రం నేను సూర్యదేవునికి చెప్పాను, సూర్యుడు మనువుకు చెప్పాడు, ఇలా కాలక్రమంలో అది పతనమైంది, కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ నీ ద్వారా చెప్తున్నాను అర్జున అని చెప్తున్నారు. ఇదంతా ఎప్పటి నుంచో ఉండేదే భగవంతుడు చెప్పిన ఈ ధర్మశాస్త్రం, భగవద్గీత. కానీ కాలక్రమంలో భౌతిక జగత్తులు అన్ని నశిస్తాయి కాబట్టి ఆ విధంగా నశించింది. మళ్ళీ అర్జునుడిని ప్రామాణికునిగా చేసి భగవంతుడు అర్జుని ద్వారా మనకు తెలియజేస్తున్నారు అన్నమాట. ఇది చెప్పుకున్నాము. ఇంకా భగవంతునితో దివ్య సంబంధాలు ఉంటాయి. 5 దివ్య సంబంధాల్లో జీవాత్మకు శాశ్వతమైన సంబంధం ఉంటుంది. అది మర్చిపోయాము. ఆ స్వరూపము
ఈ కృష్ణ చైతన్యం ద్వారా మన యొక్క స్వరూపము తిరిగి పునరుద్ధరింపబడుతుంది అని చెప్పుకున్నాము. ఆ 5 రసాలు చెప్తారా? భగవంతునితో గల రసాల సంబంధం 5 రకాల భక్తుల గురించి చెప్పారు. గుర్తున్నాయి ఎవరికైనా? చూసేనా చెప్పండి. ఉపోద్ఘాతంలో నిన్న విజయలక్ష్మి గారు చదివారు. చెప్తారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవమంటారా మాతాజీ? చెప్పమ్మా. శాంత స్థితిలో ఉన్న భక్తుడు, సేవా స్థితిలో ఉన్న భక్తుడు, మిత్రునిగా ఉన్న భక్తుడు, తండ్రిగా లేదా తల్లిగా ఉన్న భక్తుడు, 5 ప్రియురాలుగా ఉన్న భక్తుడు. హరే శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య రస సంబంధంలో ప్రతి ఒక్క జీవాత్మ భగవంతునితో నిత్య సంబంధం కలిగి ఉంటది. కానీ ఇప్పుడు మనం మర్చిపోయినాము. కాబట్టి ఆ దివ్యరస సంబంధం బయటపడాలంటే మనం ఆచార్యులు చెప్పిన హరినామ సంకీర్తన, కృష్ణ కథా శ్రవణము, ఇవన్నీ శ్రవణ కీర్తన, స్మరణ, వందన, దాస్య, సఖ్యం, ఆత్మ నివేదనం అని నవవిధ భక్తి మార్గాలు పాటించడం ద్వారా తిరిగి మన స్వరూపము మనకు లభిస్తుంది అన్నమాట. భగవంతునితో గల దివ్య సంబంధం. ఇంకా అర్జునుడు పరంధామ ఈ శ్లోకం చెప్పారు కదా. పరం బ్రహ్మ, పరంధామ, పవిత్రం, పరమం భవాన్, పురుషం శాశ్వతం, దివ్యం, ఆదిదేవం, అజం, విభు. ఈ శ్లోకం గురించి మనం కొన్ని చర్చించుకున్నాం. ఒక్కొక్క పదం గురించి చెప్తారా? బ్రహ్మము, పరబ్రహ్మము తేడా చెప్పుకున్నాము. భగవంతుడు పరబ్రహ్మము. ఎవరైనా చెప్తారా? మీకు గుర్తున్న చెప్పండి. ఇందాక చెప్పుకున్న ఉదాహరణలే పార్వతీ మాత చెప్పారు కదా ఉదాహరణ. హరే కృష్ణ. భగవంతుడు పరబ్రహ్మ, జీవులు అంశలు బ్రహ్మ అయినా కూడా భగవంతునికి జీవులకి గల తేడా గురించి చెప్పుకున్నాం నిన్న కూడా. భగవంతుడు అనంతుడు, జీవుడు భగవంతుల్లో చిన్న అంశ లాంటి వాడు. అంశ. హరి అలాగే ఆత్మ యొక్క పరిమాణం కూడా చెప్పుకున్నాము. ఎవరైనా గుర్తుందా? ఆత్మ యొక్క సైజు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వెంట్రుక కొనల్లో 10,000 భాగం చేస్తే ఎంతనో అంత పరిమాణం అని చెప్పారు. హరే వెంట్రుక కొననే చూడలేము మనము. వెంట్రుక కొనను 10,000 భాగాలు చేస్తే అందులో ఒక్క భాగం మాత్రమే ఆత్మ యొక్క సైజ్ అన్నమాట. ఆ విధంగా మనం అతి చిన్న కణాలం భగవంతుని యొక్క అంశలము. భగవంతుడు దివ్యుడు, పరబ్రహ్మ. ఇంకా భగవంతుడే సర్వ పరంధామ, పరమోత్కృష్టమైన ఆశ్రయస్థానం, సమస్తానికి ఆశ్రయస్థానం. భగవంతుని అందే సమస్త లోకాలు, సమస్త జీవులు నిలిచి ఉన్నాయి. ఆయనే పోషకుడు, రక్షకుడు. ఆయనే అందరికీ బీజప్రదాత అయిన తండ్రి, రక్షించేది, పోషించేది అంతా భగవంతుడే అన్నమాట, ఆశ్రయస్థానం. ఇంకా భగవంతుడు పవిత్రం. అతడు భౌతిక కల్మషములు అంటబడని వాడు. దీనికి కూడా మనం చెప్పుకున్నాం. భగవంతుని శరీరం ఎటువంటిది, మన శరీరం ఎటువంటిది, ఇవన్నీ చెప్పుకున్నాం. ఎవరైనా చెప్తారా? భగవంతుని శరీరం ఎటువంటిది? భగవంతుని శరీరం దివ్యమైంది. హరే కృష్ణ మాత. పూర్తిగా చెప్పండి, వివరించండి. విన్నవాళ్ళు ఎవరైనా చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. భగవంతుని శరీరం దివ్యమైంది. ఇక్కడ మనకు తస్త రజస్తమో గుణాలు దానికి అంటబడవు. ఇక్కడ మనకి ఇక్కడ జన్మ, మృత్యు, జరా, వ్యాధులు ఉంటాయి కదా, అతనికి శరీరానికి అట్లాంటివి ఏమి ఉండవు. హరే కృష్ణ. హరే భగవంతుడు సచ్చిదానంద విగ్రహుడు. సత్ అంటే శాశ్వతమైన, చిత్ అంటే జ్ఞానపూర్ణమైన, ఆనంద అంటే పూర్ణ ఆనందం కలవాడు. మన శరీరాలు, భౌతిక శరీరాలు ఎటువంటివి? అసత్ అంటే అశాశ్వతమైనవి. అజ్ఞానం అంటే అజ్ఞానంలో ఉంటాము. నిరానందం అంటే ఆనందం ఉండదు. అంటే జీవాత్మకు భౌతిక జగత్తులో దుఃఖాలే ఉండేదన్నమాట. భగవత్ సంబంధంలో మాత్రమే ఆనందం ఉంటుంది. భగవత్ సేవలో మాత్రమే ఆనందం ఉంటుంది. మాయా సేవలో కేవలం నిరానందం, దుఃఖం ఉంటుంది అన్నమాట.
ఆ విధంగా భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు. ఆయన అక్కడ ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఆయన పూర్ణుడు, తేడా ఉండదు. ఆయన శరీరానికి ఆయనకు తేడా లేదు, ఆయన నామానికి ఆయనకు తేడా లేదు. ఆయన ఇచ్ఛానుసారము ఈ భౌతిక జగత్తులో అవతరిస్తారు. తను రావాలనుకున్నప్పుడు వస్తారు, వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తారు. నిర్దేశం ఏమీ లేదు ఆయనకు. ఆది కారణం ఏమీ లేదు. ఆయనే మూలం, ఆది దేవం అంటే పుట్టుక లేనివాడు. అజం చెప్పుకున్నాం కదా, అజం అంటే పుట్టుక లేనివాడు. భగవంతుడు అన్నిటికీ ఆశ్రయస్థానం, అన్నిటినీ సృష్టించే సృష్టికర్త. బ్రహ్మను కూడా సృష్టించిన సృష్టికర్త. బ్రహ్మ కృష్ణుని యొక్క నాభికమలంలోంచి బ్రహ్మ ఆవిర్భవిస్తారు. అంటే సృష్టికర్తను సృష్టించిన సృష్టికర్త, ఆది సృష్టికర్త కృష్ణుడు అన్నమాట. ఇంకా భగవంతుడి ఇచ్ఛానుసారం ఇక్కడికి వచ్చే దాని గురించి ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఎవరైనా గుర్తుందా చెప్తారా? మనం ఎలా వస్తాము ఈ భౌతిక జగత్తుకు, కృష్ణుడు ఎలా వస్తారు అనేది. కారాగార ఉదాహరణ. భగవంతుడు హరే కృష్ణ. మాతాజీ వాయిస్ బ్రేక్ అయింది. భక్తులు మనం కర్మధారం వచ్చాము, భగవంతుడు భక్తుల కోసం వచ్చాడు మాత. హరి బాబు. మనం నేరం చేయడం ద్వారా శిక్ష అనుభవించడానికి భౌతిక జగత్తుకు వస్తారు నేరస్తుల్లాగా. భగవంతుడు రాజులాగా నేరస్తులను అనుగ్రహించడానికి, అంటే వాళ్ళకు విడుదల చేయడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, ఆ విధంగా వాళ్ళతో ఆనంద లీలలు గడపడానికి, వాళ్ళను ఉద్ధరించడానికి రాజు కారాగారాన్ని దర్శిస్తారనమాట. ఇప్పుడు రాజు కారాగారానికి వచ్చినారని నేరస్తులతో సమానమని ఎవరైనా భావిస్తే వాళ్ళని ఏమంటారు? మూర్ఖులు అంటారు అన్నమాట. కాబట్టి భగవంతుడు ఇక్కడికి వచ్చినప్పుడు సామాన్య మానవుడు అని భావిస్తే అది మూర్ఖత్వము. భగవంతుడు రాజు ఎలాగైతే జైలును సందర్శిస్తారో అలా అన్నమాట. తన ఇచ్ఛానుసారము తన ఆనందం కోసము భక్తుల్ని, అంటే ఆ నేరస్తులను ఉద్ధరించడం కోసం రాజు ఎలాగైతే కారాగారాన్ని దర్శిస్తారో అలా భగవంతుడి భౌతిక జగత్తుకు వస్తారనమాట. ఇది ఉదాహరణ. భగవంతుడు ఎందుకు వస్తారు ఈ భౌతిక జగత్తుకు అనేది తన ఇచ్ఛానుసారం తన స్వయంగా అవతరిస్తారు. ఇంకా విభూమ్ అనగా మహోత్తముడు అని చెప్పుకున్నాం. పురుషం అనగా పురుషం అనే దాన్ని కూడా చెప్పుకున్నాం. భగవంతుడు దివ్య భోక్త, పురుషుడు, ఆది పురుషుడు, మిగతా అంతా ప్రకృతి అని. దానికి ఎవరైనా చెప్తారా గుర్తున్నవి? పరమభక్త అంటే హీ ద ఎంజాయర్ అని మాతాజీ. హరే కృష్ణ. అదే బాబు, ఎట్లా అని చెప్తారా? మనకు ఆయనకు తేడా ఏంటి? పురుషుడు, మిగతా అందరు ఇప్పుడు మీరందరూ ఇప్పుడు పురుష శరీరం తీసుకున్నారు కదా, మిమ్మల్ని పురుషులు అంటారు, భగవంతుని పురుష అంటున్నారు. తేడా ఏంటి? యాక్చువల్లీ ప్రకృతే మాతాజీ. పురుషుడు అని అట్లా చేశారు కానీ యాక్చువల్గా ఒక్కడే పరమభక్త పురుషోత్తముడు ఒక్కడే ఉన్నాడు. మనమంతా యాక్చువల్గా ప్రకృతికే వస్తాం కానీ జస్ట్ ఈ భౌతిక దీనికోసం మనకు అట్లా చేశారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మనం పురుష కావాలని ప్రయత్నం చేయడం వల్ల, నేను ఆనందించాలి, భక్త కావాలి అని ప్రయత్నించడం వల్ల మనం ఇక్కడ ఇలాంటి శరీరాలు పొందాము. స్త్రీ దేహంలో ఉన్నప్పటికీ భోగించాలనే కోరిక ఉంటే వాళ్ళను పురుష అని అంటారు. అంటే ప్రయత్నం చేస్తున్నారు భోగించడానికి. కానీ భోక్త మాత్రం పరమభోక్త కృష్ణుడే ఆనందించేవాడు. ఆయన ఆనందం కోసమే సమస్తము ఉన్నది. ఈ భౌతిక ప్రకృతి అంతా కూడా, ఆధ్యాత్మిక ప్రకృతి అంతా కూడా భగవంతుని ఆనందం కోసం మాత్రమే ఉన్నది. మనం భగవత్ సేవలో నిలిచుట ద్వారా భగవంతుడు పొందే ఆనందాన్ని మనం కూడా పొందుతాం. ఇది ఒకసారి నేను మహారాజ్ వారిని అడిగాను. ప్రభుపాదుల వారి శిష్యులు వచ్చారు ప్రొద్దుకి. భగవంతుడి యొక్క దివ్య గుణాలు జీవాత్మలో ఉంటాయి కదా, భగవంతుడు పరమభోక్త, భోగించేవాడు, ఆనందించేవాడు. అలాంటి గుణం జీవాత్మలో కూడా ఉంటది కదా, ఎందుకు భోగించాలనే వాంఛ కలగగానే జీవాత్మ ఇలా కష్టాలు పడుతున్నారు, భౌతిక జగత్తుకు పంపబడుతున్నారు, దుఃఖాల పాలవుతున్నారు? ఇది సహజమైన విషయమైనప్పుడు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అని అడిగాను. ఎందుకంటే మూర్ఖురాలని, నాకు ఇంకా భోగవాంఛలు ఉన్నాయి, కష్టాలు పడుతున్నాం ఎందుకు అని అలాంటి డౌట్స్ వస్తాయన్నమాట.
అప్పుడు మహారాజ్ చెప్పారు, అవును, ఆ జీవాత్మ కూడా భగవంతుని అంశ కాబట్టి భోగించాలనే వాంఛ ఉంటుంది. భోక్త కావాలనేది అంటే భోక్త సహజంగా ఆ ఆ గుణం అనేది ఆనందించాలనేది ఉంటుంది. జీవాత్మ సహజ స్వరూపం ఆనందమయ అభ్యాస, ఆనందంగా ఉండడం. కానీ ఎప్పుడైతే మనము భగవంతుని విస్మరించి భోగించాలనుకుంటామో అప్పుడు మనం కష్టాలు పడతాము. భగవంతునితో కలిసి ఆనందించేటప్పుడు మనం సహజ స్థితిలో ఆనందంగా ఉంటాం అన్నమాట. భగవంతుని ఆనందం కోసం నేను ఉపయోగపడినప్పుడు ఆ సహజంగా నేను ఆనందం పొందుతాను. దానికి ఉదాహరణ ఆచార్యులు ఏం చెప్తారంటే, అద్దంలో ప్రతిబింబం ఉంటది కదా, ఇక్కడ రియాలిటీలో అలంకరించుకుంటే ప్రతిబింబం కూడా అలంకరింపబడుతుంది. అలా మనం భగవంతుని ఆనందపరిచినప్పుడు జీవాత్మలందరూ కూడా సహజంగా ఆనందం పొందుతారు. యస్మిన్ తుష్టి జగత్ తుష్టి. భగవాన్ నువ్వు సంతృప్తి చెందితే సర్వ జగత్తు సంతృప్తి చెందుతుంది. ఆ విధంగా భగవంతుని సంతృప్తి కోసం మనం కార్యాలు చేసినప్పుడు సహజంగానే మనం అందరం కూడా ఆనందంగా ఉంటాం. అదే ఆచార్యులు నాకు తెలియజేశారు ఆవిడ. అందుకే గుర్తుంది. చర్చ మనం ఎప్పుడైనా క్వశ్చన్ ఆన్సర్స్ కానీ చర్చ కానీ చేసినప్పుడు అది ఎప్పటికీ గుర్తుంటుంది అనమాట. మనం తెలుసుకుంటాము, మనం ఇతరులకు కూడా చెప్పగలుగుతాము. అందుకే అందరు చర్చలో పాల్గొనండి. వీలైన వాళ్ళందరూ మైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అప్పుడు మీకు బాగా గుర్తుండిపోతుంది. మనకి ఈ చర్చలన్నీ బాగా చాలా ఈజీగా గుర్తుంటాయి అన్నమాట. ఊరికే చదువుతాము, వెళ్ళిపోతాము, మళ్ళీ రేపు ఏం చదువుకున్నామంటే గుర్తుండదు. అదే చర్చించుకున్నాం అనుకోండి చాలా బాగా గుర్తుంటుంది, ఎప్పటికీ గుర్తుంటుంది అన్నమాట. హరే కృష్ణ. కాబట్టి ఇక్కడ భగవంతుని దివ్య గుణాలు, తర్వాత అందరూ ప్రామాణికులు అంగీకరించారనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. అర్జునుడు, నువ్వు చెప్పిందంతా స్వయం కృష్ణుడు చెప్తున్నాడు, నేను చెప్పిందంతా నేను సత్యమైన అంగీకరిస్తున్నాను. ఎందువల్లంటే ప్రామాణికులైన ఆచార్యులందరూ కూడా ఇది తెలిపారు కాబట్టి అని చెప్తున్నారు అన్నమాట. ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదువుతారా? కేవలం భక్తుడైన వాళ్ళకు మాత్రమే శ్రీకృష్ణ భగవాను అర్థం చేసుకోవడానికి సాధ్యపడుతుందని లాస్ట్ లో కన్క్లూజన్ ఇచ్చారనమాట. హరే కృష్ణ మాత, చదువుతాను మాత. హరే కృష్ణ. కనుక భగవద్గీతను భక్తి భావనంతోనే అంగీకరించవలెను. ఎవరును తాను శ్రీకృష్ణునితో సమానుడననిగా లేక శ్రీకృష్ణుడు ఒక సాధారణ మానవుడని లేక మహనీయుడని భావింపరాదు. నిజమునకు శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు కనుక భగవద్గీత వచనములను అనుసరించి లేక భగవద్గీతను అవగాహన చేసుకొనుటకు యత్నించినట్టి అర్జునుని పలుకులను అనుసరించి మనము శ్రీకృష్ణుని సిద్ధాంతపరముగానైనా దేవాది దేవునిగా అంగీకరించవలెను. అట్టి వినమ్ర భావంతోనే మనము భగవద్గీతను అవగాహన గలుగుదుము. భగవద్గీత పరమ గుహ్యమైనది కనుక మానవుడు వినమ్ర భావముతో పఠింపనిచో భగవద్గీత అవగతం కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. కొంచెం వివరించి చెప్పండి ప్రభుజీ. మాతాజీ, అంటే భగవద్గీత మనము భక్తితోనే అంగీకరించాలి అని చెప్తున్నారు మాతాజీ ఇక్కడ. అంటే ఇక్కడ మనం కృష్ణ చైతన్యంలో ఉన్న భక్తులు కానీ ఎవరైనా కానీ కృష్ణునితో సమానులని కానీ ఒక కృష్ణుడు సాధారణ మానవుడని కానీ మనం భావింపకూడదని చెప్తున్నారు. శ్రీకృష్ణుడే దేవాది దేవుడు కనుక ఈ భగవద్గీత ఏదైతే కృష్ణుని నుంచి వచ్చిందో దాన్ని మనం అనుసరించాలి. అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి అని చెప్తున్నారు. తర్వాత ఆ భగవద్గీతలో చెప్పిన సిద్ధాంతాలు కూడా దేవాది దేవుడు స్వయంగా ఇచ్చిన సిద్ధాంతాలుగా మనము అర్థం చేసుకొని దాన్ని అంగీకరించాలని చెప్తున్నారు మాతాజీ. అంటే మనము ఒక వినమ్ర భావంతోనే భగవద్గీతను అర్థం చేసుకుంటాము. వినమ్రత లేకపోతే అహంకారం ఉంటే మనం చేసుకోలేము. భగవంతుడి అంటే దేవాది దేవుడిని భక్తి శ్రద్ధతో మనం పూజించి ఇది భగవంతుడే దేవాది దేవుడు అన్న సత్యమును మనం గ్రహించాలి, మనం యాక్సెప్ట్ చేయాలి దాన్ని. అప్పుడే మనము భగవద్గీతను అర్థం చేసుకోగలము. ఆ అహంకారంతో కానీ ఉంటే మనము అవగాహన చేసుకోలేమని చెప్తున్నారు మాతాజీ. ప్లస్ ఇదేమో చాలా గుహ్యమైనది, అంటే చాలా సీక్రెట్ అని అంటున్నారు. ఈ గుహ్యమైన జ్ఞానాన్ని భగవంతుడు మనందరికీ అందిస్తున్నారంటే అది గుహ్యం అంటే
అంటే భగవంతుడు దేవాది దేవుడు అనుకున్న వాళ్ళకే ఇది అర్థమవుతుంది మాతాజీ. అందుకనే సీక్రెట్ అన్నారు ఇక్కడ. ఆ, అంటే వినమ్ర భావంతో మనం పఠించాలి భగవద్గీతని, దాన్ని అర్థం చేసుకోవడానికి అని అంటున్నారు. హరే కృష్ణ మాతాజీ, దండవత్నాలు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు, బాగా చెప్పారు. ఆ అందరూ కూడా చదివి మీకు అర్థమైన కాడికి చెప్పడానికి ప్రయత్నించండి. ఆ ఇంకా భక్తి అనేది పరమ గుహ్యమైంది అంటున్నారు, కానీ మనకి ఈజీగా ఇచ్చారు అనమాట ఆచార్యులు. అందుకే భక్తి భగవద్గీతలో మధ్యలో 6 అధ్యాయాలు పెట్టారనమాట. ఏదైనా మనము సీక్రెట్ అంటే చాలా విలువైంది ఎక్కడ పెడతాము? బీరువాలో లోపల లాకర్లో ఎక్కడో లోపల ఉంచుతామన్నమాట. అలాగే భగవంతుడు భక్తి అనే ఈ అద్భుతమైన ఆ భక్తి మార్గాన్ని భగవద్గీత మధ్యలో పెట్టించారనమాట. పరమ గుహ్యమైంది, చాలా రహస్యమైంది అనమాట. భగవంతుడు భక్తికి వసులైతారు, దేనికి వసులు కారనమాట. తన భక్తులు తనకంటే ఎక్కువ పూజనీయులని కూడా భగవంతుడు చెప్తున్నారు, పద్మపురాణంలో వస్తుంది. ఇంకా స్వయం శివుడు పార్వతీదేవితో చెప్తున్నారు, ఆరాధనం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం దేవి. ఆరాధనలన్నిట్లో విష్ణువుని ఆరాధించడమే పరమోత్కృష్టమైంది, దానికంటే ముఖ్యమైనది తది ఆరాధన. అంటే విష్ణు భక్తులను ఆరాధించుట ఇంకా చాలా ముఖ్యమైనది. అది భగవంతుణ్ణి ఆనందింపజేస్తుంది, భగవంతునికి సంతృప్తినిస్తుంది. తన భక్తుల్ని ఎవరైతే ఆరాధిస్తారో, తన భక్తులకు భక్తులైన వారే నా నిజమైన భక్తులని చెప్తున్నారు భగవంతుడు. స్వయంగా నా భక్తులు అని చెప్పేవారు నా భక్తులు కాదు, నా భక్తులకు భక్తులైన వారే నా భక్తులు అని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు పద్మపురాణంలో. కాబట్టి మనం ఆచార్య పరంపరను ఆశ్రయించడం ద్వారానే మనకు సులభంగా ఈ భక్తి యోగం లభిస్తుంది. భగవంతుని నుంచి శక్తి ఆశీర్వాదం మనకు ఎలా వస్తాయంటే పరంపరలో ఆచార్యుల ద్వారా, మన పైన ఉండే వారి ద్వారానే మనకు లభిస్తాయి. మనం ఇచ్చే గౌరవము, పూజ ఇవన్నీ మన పైన ఉండే వాళ్ళకి అర్పిస్తే వాళ్ళు వాళ్ళ పరంపరలో వాళ్ళ గురువు గారికి అర్పిస్తారు. అలా పరంపరలో కృష్ణుని వరకు చేరుతున్నాయి మన యొక్క భక్తి, పూజ, వినమ్రత, ప్రణామాలు అన్ని కూడా. అలాగే అక్కడి నుంచి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? పరంపరలోనే వస్తాయి. మనం డైరెక్ట్ గా భగవంతుని చేరలేమన్నమాట. ఇది చాలా సులభమైన విధానం. గురు శిష్య పరంపర ద్వారా మాత్రమే చాలా సులభంగా, చాలా శీఘ్రంగా మనం భగవంతుని యొక్క అనుగ్రహము ఆచార్యుల ద్వారా మాత్రమే పొందుతామన్నమాట. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు ఆచార్యుల శ్లోకం ద్వారానే మొదలుపెట్టి వారి అనుగ్రహం కోరి భగవంతుని ప్రార్థన చేస్తాము. జపం చేసినప్పటికీ, భగవద్గీత భాగవతం చదువుతున్నప్పటికీ, ఇంకా పూజ చేసినప్పటికీ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి, క్షమించండి, ఇక్కడ యుద్ధ విమానాల ట్రైనింగ్ సెంటర్ ఉందన్నమాట. విమానాశ్రయం నుంచి యుద్ధ విమానాలు వస్తూ ఉంటాయి, చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. మీకు వినిపిస్తుందా సౌండ్? క్షమించండి, నేను ఎంతో పాపం చేసిన జీవాత్మను ఎక్కడ యుద్ధ రంగంలో పడి కష్టాలు అనుభవించాల్సినది కృష్ణుని దయ వల్ల, ఆచార్యుల దయ వల్ల జస్ట్ ఆ సౌండ్లు మాత్రం వింటున్నాను అనమాట. అప్పుడు అనుకుంటాను, కృష్ణ నేను ఎంతో కష్టాలు అనుభవించాల్సింది, నీ దయ వల్ల నేను తక్కువ అనుభవిస్తున్నాను. ఈ ఉగ్రకర్మలు చూడు, యుద్ధ విమానాలు ఎట్లా తిరుగుతున్నాయో, వినాశకరణమయ్యేటి. అదే చెప్పుకున్నాం కదా మొన్న. పూర్వం యుద్ధం ఎలా జరిగేది, అస్త్రాలు ఎలా ఉండేవి, ఇప్పుడు అస్త్రాలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు అందరినీ నాశనం చేసేటివి పనికిరానివి. అప్పుడు ఏదైతే లక్ష్యం ఉందో లక్ష్యం మాత్రం పైన గురి పెట్టేవారు, అమాయకుల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదన్నమాట. అలాగే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. భగవద్గీతను మనము అర్జునులాగా భక్తులైన వారికి మాత్రమే అర్థమవుతుంది, వినమ్ర భావంతోనే అర్థం చేసుకుంటామని చెప్తున్నారు. కొందరు ఇది ఇందాక చెప్పుకున్నాం కదా, రాజు ఇక్కడికి వస్తే
ఖైదీలు మాలాగే ఖైదీనేమో అనుకుంటారు. ఎవరు మూర్ఖులు అనమాట. కానీ మనలాగా కాదు భగవంతుడు దివ్యుడు. ఇక్కడికి వచ్చినప్పటికీ ఆయన ఆ సచ్చిదానంద శరీరమే. ఎన్ని యుగాల్లో అవతరించినప్పటికీ ఆయనకు అన్ని గుర్తుంటాయి, మనం మర్చిపోతాము. అది కూడా చెప్పారు కదా భగవంతుడు, నేను సూర్య భగవానికి బోధించినప్పుడు కూడా నువ్వు ఉన్నావు, కానీ నువ్వు మర్చిపోయావు, నాకు అన్ని గుర్తుంటాయి. అది జీవాత్మలకు భగవంతునికి గల తేడా అన్నమాట. మనం శరీరం మారుస్తే ఆ శరీరంతోనే ఆ యొక్క చైతన్యం, ఆ గుర్తు, ఆ జ్ఞాపక శక్తి, ఆ చైతన్యం ఆ శరీరం వరకే ఉంటది. మళ్ళీ కొత్త శరీరంలో కొత్త అనుభవాలు కొత్తగా మళ్ళీ పొందుతాం అన్నమాట. కానీ భగవంతుడు అలా కాదు. ఎప్పుడు అవతరించినప్పటికీ ఆయనకు అన్ని గుర్తుంటాయి. సమస్తము పూర్ణ జ్ఞానం అన్నమాట. మార్పు లేదు. ఆయన శరీరానికి ఆయనకు మార్పు లేదు. ఆయన నామానికి ఆయనకు ఎటువంటి తేడా లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎలా అర్థమవుతుందంటే చెప్పుకున్నాం కదా, ఆచార్యుల ద్వారా మాత్రమే మనకు అర్థమవుతుంది. ఆచార్యుల యొక్క అనుగ్రహము వాళ్ళ నుంచి శ్రద్ధగా శ్రవణం చేయడం ద్వారా మాత్రమే అర్థమవుతుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? భగవద్గీత అనగానేమిటి అనే పేరా? హరే కృష్ణ మాత. భక్తులందరికీ ధన్యవాదాలు. భగవద్గీత అవగాహన ఏమిటి? భౌతిక సంసారమునకు సంబంధించిన అజ్ఞానం నుండి మానవులను ఉద్ధరించడం భగవద్గీత ముఖ్యోద్దేశం. కురుక్షేత్ర యుద్ధమున అర్జునుడు యుద్ధం అనేది ఆపద ప్రాప్తించినట్లుగానే ప్రతి ఒక్కరూ అనేక విధములైన దుఃఖములందు మునిగి ఉన్నారు. అర్జునుడు శ్రీకృష్ణుని చెరను వేడిన అతనికి భగవద్గీత ఉద్దేశింపబడినది. భౌతిక అస్తిత్వం వలన అర్జునుడు కాదు, మనలో ప్రతి ఒక్కరూ ఆందోళన నుండి ఉన్నాము. మన అస్తిత్వమే అసత్ నందు స్థితమై ఉన్నది. వాస్తవమునకు మన అసత్తుచే భయమునకు గురికారా. మన అస్తిత్వం నిత్యమైనది. అయినను ఏదో విధంగా మనము ఈ అసత్తు సంధించబడుతుంది. అస్తిత్వం లేదా అసత్తుగా పిలువబడుతుంది. హరే కృష్ణ. మీరే చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. నాకు పర్వాలేదు, కొంచెమైనా చెప్పండి. మీరే బాగా వివరిస్తారు, అందరికి అర్థమయ్యేట్లా. మీరు కూడా చెప్తారు. మనం ఇట్లా మాట్లాడుకుంటే చర్చ చేసుకుంటే గుర్తుంటాయి. చెప్పండి. భగవద్గీత అంటే ఈ భౌతిక సంసారం సంబంధించి విజ్ఞానం నుండి మానవులు ఉద్ధరించడానికి భగవద్గీత ఉద్దేశించబడింది అని చెప్తున్నారు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు యుద్ధం అనేది ఆపద ప్రాప్తించినట్లుగానే ప్రతి ఒక్కడు కూడా అలాంటి దుఃఖ పరిస్థితిలోనే మునిగి ఉండాలని చెప్తున్నారు. అర్జునుని శ్రీకృష్ణుడు చెరివేడినంతనే అతనికి ఈ భగవద్గీత ఉద్దేశించబడినది. కానీ భౌతిక అస్తిత్వం వలన అర్జునుడు కాదు, మనలో ప్రతి ఒక్కరు కూడా ఆందోళనతో నిండి ఉండాలి. ఇక్కడ అందరు ప్రతి ఒక్కరు కూడా కష్టాలతో ఉండాలని చెప్తున్నారు. మన అస్తిత్వమే అసత్తునందు స్థిరమై ఉన్నది. వాస్తవమునకు మన అసత్తుచే భయమునకు గురి కారాదు. మన అస్తిత్వం నిత్యమైనది. అయినను ఏదో విధంగా మనం ఈ అసత్తు నందించబడితిమి. అస్తిత్వం లేని అసత్తుగా పిలువబడతాం. హరే కృష్ణ మాత. వివరించండి మాత. ధన్యవాదాలు. పార్వతి మాతాజీ కూడా చాలా చక్కగా సాధన చేస్తున్నారు. ఉదయం 3ంటికే లేస్తారు పార్వతి మాతాజీ కూడా. ఉదయాన్నే ఎర్లీగా జపం కంప్లీట్ చేస్తారు. ఇంకా బిడ్డను కూడా బాగా శిక్షణ ఇచ్చారు. భగవద్గీత చదవడము, జపం చేయడము చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఆయన బ్రహ్మచారాశ్రమంలో గురువులు సేవ చేస్తూ శిక్షణ తీసుకుంటున్నారు. చాలా ధన్యవాదాలు మాతాజీ. మా కోసం ప్రార్థించండి. మేము కూడా మీలాగా చక్కగా సాధన చేయాలి. హరే కృష్ణ. ఈ భౌతిక సంసారం సంబంధించిన అజ్ఞానం నుంచి మానవులను ఉద్ధరించుటే భగవద్గీత ముఖ్య ఉద్దేశం. భగవంతుడు ఎందుకు మళ్ళీ మళ్ళీ అవతరిస్తారు? ధర్మ సంస్థాపన కోసం. కాబట్టి భగవంతుడు కాలక్రమంలో నష్టమైన ఈ భగవద్గీతను మళ్ళీ మనకు అందించడానికి 5000 సంవత్సరాల కిందట శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తులో ఆవిర్భవించి అవతరించి అర్జునుడి ద్వారా, తన ప్రియమైన మిత్రుడి ద్వారా మనకు ఈ భగవద్గీత సందేశాన్ని మళ్ళీ ఇచ్చారనమాట. ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం. మానవులకు ఎందుకంటే మానవులకు మాత్రమే ఉన్నత చైతన్యం, ఆచరించగలిగే చైతన్యం ఉంది. ఇప్పుడు కుక్కలు అరుస్తుంటాయి, అక్కడ సైలెన్స్ అనే బోర్డు పెడితే అది చూసి ఏమైనా కుక్కలు మరొకుండా ఉంటాయా? అదే మనుషులు సైలెన్స్ అనే బోర్డు చూసి
సైలెంట్ గా ఉంటారు మాట్లాడకుండా, ఎందుకంటే ఆ జ్ఞానం మనుషులకు మాత్రమే ఇవ్వబడింది. అదే విధంగా ఈ భగవద్గీత అనేది మనిషి ఎలా బతకాలి అనేది తెలిపే మాన్యువల్ అన్నమాట. ఇప్పుడు ఏదైనా వస్తువు మనం కొంటే దాంతో పాటు మనకు మాన్యువల్ ఇస్తారు కదా, ఆ వస్తువు ఎలా ఉపయోగించుకోవాలి, దాని ద్వారా ఏమేమి లాభాలు పొందుతాము, ఎలా దాన్ని సద్వినియోగపరచుకోకపోతే అది ఎలా చెడిపోతుంది అనే దాంట్లో అన్ని వివరాలు ఉంటాయన్నమాట, ఆ వస్తువుని ఎలా ఉపయోగించుకోవాలని. అలాగే మానవ జన్మ మనం ఎలా ఉపయోగించుకోవాలి అని తెలిపేదే మాన్యువల్ మనకు భగవద్గీత. దానికి ఆచార్యులు ఉదాహరణ ఏమేశారంటే, ఇప్పుడు ట్రాఫిక్ లైట్లు ఉన్నాయి, ట్రాఫిక్ సిగ్నల్స్. మీకు సతీష్ ప్రభు ఏరోప్లేన్ సౌండ్ వినిపించి డిస్టర్బ్ గా ఉన్నప్పుడు నా మైక్ కూడా మ్యూట్ చేయండి కొద్దిసేపు. ఏం కాదు. ట్రాఫిక్ లైట్లు ఉన్నాయి, ట్రాఫిక్ సిగ్నల్స్. అప్పుడు ఆవు వెళ్తుంది, ఆవు రెడ్ లైట్ వెళ్తే ఆగుతుందా? ఆగదు, అది అలాగే వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైనా ట్రాఫిక్ పోలీస్ దాన్ని అరెస్ట్ చేస్తారా? లేదు. ఎందుకు? అదే అజ్ఞానంలో ఉంది, దానికి తెలియదు. కానీ మనిషి రెడ్ లైట్ పడినప్పుడు సిగ్నల్ క్రాస్ చేస్తే అరెస్ట్ చేస్తారు. అంటే మనిషికి ఉన్నతమైన జ్ఞానం ఉంది, మనిషి ఖచ్చితంగా రూల్స్ అనేవి తెలుసుకొని బండి రోడ్డు మీదకి తీసుకొని రావాలన్నమాట. అయ్యో నాకు తెలియదండి, రెడ్ లైట్ పడితే ఆగాలని, నేను అందుకే వెళ్ళిపోయానండి, నన్ను క్షమించండి అంటే వదిలేస్తారా? వదిలేదన్నమాట. అదే విధంగా మనం మానవ జన్మ తీసుకున్నప్పుడు ఆచారాల ద్వారా మనం ఈ భగవద్గీతను అర్థం చేసుకొని పాటించడానికి ప్రయత్నం చేయాలి. మాకు తెలియక తప్పు చేశామన్నా కూడా ప్రకృతి మనల్ని తప్పకుండా శిక్షిస్తుంది. దీనికి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి పసిబిడ్డ ఉంటారు, ఇందాక క్యాండిల్ లైట్ లో చేయబెట్టారు కదా, కాలుతుంది. పసిబిడ్డ తెలియక చేయబెట్టిందని ప్రకృతి ఏమన్నా కాల్చకుండా వదిలేసిందా? అగ్నిలో చేయబెడితే తప్పకుండా కలుస్తుంది. అంటే మేము అజ్ఞానంతో చేశాము, క్షమించండి అది అంటే భగవంతుని ఆశ్రయిస్తే క్షమాపణ పొందుతాము, కానీ తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నించాలి. ఎవరైతే ఇలా తెలియక చేశాము అన్నా కూడా ప్రకృతి మాత్రం చాలా కఠినంగా ఉంటుంది అన్నమాట. అందుకే దుర్గాదేవి చేతిలో త్రిశూలం ఉంటది. మూడు యొక్క శూలాలు మన గొంతుపై ఎప్పుడు పెట్టబడి ఉంటది అన్నమాట. ఆది దైవిక కష్టాలు, ఆది భౌతిక కష్టాలు, ఆధ్యాత్మిక కష్టాలు. అవేమిటంటే ప్రకృతి ద్వారా మనం పొందే కష్టాలు, తుఫాన్లు, ప్రమాదాలు, వరదలు, అతివృష్టి, అనావృష్టి, అలాంటి కష్టాలు ఒక శూలం. ఇంకోటి మన దేహం గుండా, మన మనసు గుండా వచ్చే కష్టాలు, మనకు అనారోగ్యం రావడము, మానసిక బాధలు, అలాంటివి. ఇంకొకటి మూడోది ఇతర జీవుల గుండా పొందే కష్టాలు, అది భౌతిక. అంటే దోమలు, చీమలు మనల్ని కుట్టడము, ఇతర వ్యక్తులు ఏదన్నా మాటలు అంటే బాధపడము, ఎవరైనా దాడి చేయడము, ఇతరులు, ఇలా ఇతరుల నుంచి వచ్చే కష్టాలు. ఇలా మూడు త్రివిధ తాపాలు మనల్ని ఎప్పుడూ పీడిస్తుంటాయి భౌతిక జగత్తులో. దుర్గాదేవి చేతిలో గల త్రిశూలంతో దాన్ని పోలుస్తారు. ఆవిడెప్పుడు మన గొంతు మీద త్రిశూలం పెట్టి ఏదో ఒక శూలంతో పొడుస్తూ ఉంటుంది మన కర్మానుసారం. ఎందుకంటే అది ఆవిడ యొక్క డ్యూటీ. ఆమెకేమన్నా మన మీద కక్ష ఉందా? ఏం లేదు. దుర్గామాత వైష్ణవి, ఆమె యొక్క సేవ అన్నమాట అది, జీవాత్మను సరిదిద్ది కృష్ణుని దగ్గరికి పంపించడం. కాబట్టి వారి యొక్క కర్మానుసారం వాళ్ళకు ప్రకృతి కష్టాలు ఇస్తుంది అన్నమాట. ఇవన్నీ మనం ఆచార ద్వారా మాత్రమే అర్థం చేసుకుంటాము. ఎప్పుడైతే మనం శరణాగతి పొంది నువ్వు చెప్పినట్టు నేను నడుచుకుంటా అని మన ఇంద్రియాలను కృష్ణ సేవలో ఉపయోగిస్తామో, ఆచార్యులు చెప్పినట్లు శ్రవణ కీర్తన, నవవిధ భక్తి మార్గాలు పాటిస్తూ ప్రయత్నం చేస్తారో వాళ్ళు వీటి నుంచి బయటపడతారు. వాళ్ళ యొక్క శిక్ష తగ్గించబడుతుందా? సత్ప్రవర్తన గల ఖైదీలకు శిక్ష తగ్గించబడుతుంది, విడుదల కూడా పొందుతారు. మనం విన్నాం కదా చాలా
కేసులలో సత్ప్రవర్తన గల ఖైదీలకు ఆగస్టు 15 కానీ రిపబ్లిక్ డే రోజు కానీ విడుదల ఇస్తారు, శిక్ష తగ్గిస్తారు. అలా మనకన్నమాట ఎవరైతే ప్రామాణిక పరంపరల ఆచారాలను ఆశ్రయించి భక్తి యోగాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తారో వాళ్ళ యొక్క శిక్ష తగ్గింపబడుతుంది, వాళ్ళకు విడుదల లభిస్తుంది. ఈ ఉదాహరణ కూడా మీరు ఎవరికైనా చెప్పొచ్చు అన్నమాట. చాలా సులభంగా మనకు అర్థమయ్యే విధంగా ప్రభుపాదులు వారు ఇచ్చారు. ఆచార్యులు వాళ్ళ అన్నిటినీ తత్వం యొక్క సారాన్నంతటిని ఎసెన్స్ సారం తీసి మనకి ఇస్తారన్నమాట. అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా మనకు అర్థమయ్యేటట్లు ఇచ్చారు. శ్రీల ప్రభుపాదుల వారి దయ వల్ల, వారి యొక్క శిష్యులు ప్రశిష్యుల దయ వల్ల ఈ విధంగా కృష్ణ చైతన్య ప్రచారం జరగడం ద్వారా మనమందరం ఈరోజు ఇక్కడ సమావేశమై కృష్ణ కథ చర్చించుకుంటున్నాం. అలాగే నాకు తెలిసిన అందరికి కూడా మనం ఈ కృష్ణ చైతన్యాన్ని అందించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు కృష్ణుకు చాలా ప్రియమైన వారైతారు. ఎవరైతే ఈ దివ్యమైన సందేశాన్ని ఇతరులకు ప్రచారం చేస్తారో వాళ్ళు నాకు చాలా ప్రియమైన వారు అని చెప్తున్నారు భగవంతుడు. వారిని మించిన ప్రియమైన వారు ఇంకొకరు ఉండరు అని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా భగవంతుడు ప్రియమైన వాళ్ళం కావాలంటే ఈ దివ్య జ్ఞానాన్ని ఇతరులకు చెప్పాలి, బోధించాలి. వాళ్ళకి హరినామం ఇవ్వడము, గుడికి తీసుకురావడము, కీర్తన చేపించడము, భగవద్గీత వినేటట్లు ప్రోత్సహించడం, ఇలాంటివన్నీ చేయాలన్నమాట. దానికి ఉదాహరణగా ఇంకా ఏం చెప్తారంటే, తండ్రి ఉన్నారు, ఆయనకు 5 మంది పుత్రులు ఉన్నారు. ఒకరు తండ్రిని అపార్థం చేసుకొని ఆయన నుంచి దూరం అయి వెళ్ళిపోయారు. ఎన్నో కష్టాలు పడుతున్నారు. రైల్వే స్టేషన్ లో చెత్త కుండీల దగ్గర పడుకొని చెత్తబుట్టల ఆహారం తింటూ మలమూత్రాల శరీరం తీసుకొని జీవాత్మ కష్టపడుతున్నాడు. ఇక్కడ భగవంతుని దూరం అయి వచ్చి, అంటే ఆ బాత్రూమ్ దగ్గర పడుకొని పిల్లోడు ఆ చెత్త కుండి దగ్గర పడుకున్నట్టు మనం ఈ భౌతిక శరీరంలో ఇరుక్కున్న మలమూత్రాల శరీరంలో. ఆ బిడ్డకు చూసి కొందరు అయ్యో ఆహారం లేదే అని కొందరు ఆహారం ఇస్తారు. అది మంచి కార్యమే కదా. తండ్రి నుంచి దూరమైన బిడ్డకు ఆహారాన్ని ఇచ్చారు, కొందరు వస్త్రాలు ఇచ్చారు, కొందరు మందులు ఇచ్చారు ఆయనకు జ్వరం వచ్చింటే. ఇవన్నీ మంచి కార్యాలా కాదా? మంచివే మాతాజీ. మరి భౌతికంగా కూడా బయట చాలా మంది అన్నదానం చేస్తుంటారు, విద్యాదానం చేస్తుంటారు, హాస్పిటాలిటీ మందులు ఇస్తుంటారు. ఇవన్నీ మంచి కార్యాలే. కానీ వీటన్నిటికీ మించినది అసలైన కార్యము ఆ బిడ్డను తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడం అన్నమాట. ఒక పూట ఆహారం పెడితే మళ్ళీ పూట ఆకలి అవుతుంది. ఆకలి అవుతుందా లేదా? ఆకలి అవుతుంది. మీకు ఒకసారి తింటే ఫుల్ అయిపోతుంది, ఆకలి అవుతుంది. తప్పనిసరిగా మళ్ళీ మళ్ళీ ఆకలి అవుతుంది. కాబట్టి ఆ బిడ్డ కష్టం పూర్తిగా తొలగలేదు. అతనికి విద్య చెప్పించారు, కష్టాలు మాత్రం ఉన్నాయి, జన్మ మృత్యు జరా వ్యాధులు. అతనికి బట్టలు ఇచ్చారు, ఆ బట్టలు చిరిగిపోతాయి, మళ్ళీ బట్టలు అవసరం అవుతాయి. అతనికి మందులు ఇచ్చారు, మళ్ళీ కొత్త రోగం వస్తుంది. కాబట్టి వీటన్నించి శాశ్వతంగా బయటపడాలని అయితే మనం మన తల్లిదండ్రులైన భగవంతుని తిరిగి చేరితేనే మనం వీటన్నిటి నుంచి బయటపడతాం అనమాట. అలా ఎవరైతే ఆచార్యులు గానే ఆ ఇతర సోదరులు ఉంటారు కదా, వాళ్ళు అరే నువ్వు ఎందుకు రా తండ్రిని వదిలిపెట్టి వచ్చి ఇక్కడ కష్టపడుతున్నావు, నీకేం కర్మనా, మన నాన్న మనకు అన్ని చూసుకుంటారు, మనకు అన్నం పెడతారు, బట్టలు ఇస్తారు, ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకుంటారు, ఇంకా విద్య బోధిస్తారు, అన్ని కూడా మన తండ్రి మనకి ఇస్తారు, రా నువ్వు అని ఆ బిడ్డను ఎవరైతే తిరిగి తండ్రి దగ్గరికి తీసుకొస్తారో వాళ్ళు అంటే ఆ తండ్రికి చాలా ఇష్టం అన్నమాట. వదిలిపెట్టి వెళ్ళిపోయిన బిడ్డ మీద ప్రేమ ఉంటది, కానీ ఆ వదిలిపెట్టిపోయిన బిడ్డను తండ్రి గురించి చెప్పి అర్థం చేసుకునేటట్లు వాళ్ళకు వివరించి తిరిగి ఎవరైతే తండ్రి దగ్గరికి తీసుకొస్తారో ఆ తీసుకొచ్చిన బిడ్డ పట్ల ఎట్లుంటది తండ్రికి? అర్థమవుతుందా నేను చెప్పేది? చాలా ఆనందంగా అంటారు. హరే కృష్ణ. వాళ్ళని చూస్తే చాలా సంతోషం వేస్తుంది, చాలా ప్రేమ పెరుగుతుంది. ఎందుకు వీడు నన్ను అర్థం చేసుకున్నాడు, అంతేకాదు దూరమైన బిడ్డ కూడా అర్థం చేపించి తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చాడు అని ఆ బిడ్డ తీసుకొచ్చిన బిడ్డ మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది అనమాట, ఇంకా ఎక్కువ వాత్సల్యం చూపిస్తారు. అలా మనం తిరిగి
దూరం అయిపోయిన జీవాత్మలను తిరిగి మనం భగవంతుని దగ్గరికి తీసుకొని వస్తే భగవంతునికి చాలా ప్రియమైన వారం అవుతాం. అలాగే ఆచార్యులు కూడా మనకి కార్యం చేస్తున్నారు, అందుకే వాళ్ళు భగవంతునికి చాలా ప్రియమైన వారు అన్నమాట. మనం కూడా మనకు చేతనైనంత ప్రయత్నం చేయాలి ఇతరులకు మనం కృష్ణుని ఇవ్వడానికి, కృష్ణ చైతన్యం పాటించడానికి వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలి. అలా ఎవరైతే తిరిగి ఆ బిడ్డను తల్లిదండ్రుల దగ్గరకు చేరుస్తారో వాళ్ళు అత్యంత ఉత్తమమైన సేవ చేసిన వారు అవుతారు. అది అన్నిటికంటే అసలైన సేవ అన్నమాట, జీవాత్మలకు చేసే అసలైన సేవ. మనం కీర్తన చేస్తుంటాము, కొన్ని జీవాత్మలు వింటాయి అన్నమాట. ఇంట్లో దోమలు, ఈగలు, ఏ యొక్క జీవాత్మలు తిరుగుతూ ఉంటాయి, అవి కూడా ఉద్ధరింపబడతాయి. చెట్లు ఉంటాయి, అవి ఉద్ధరింపబడతాయి. అలాగే మనుషులు వింటారు, వాళ్ళు ఉద్ధరింపబడతారు. అలాగే ప్రతి ఒక్కరూ హరినామ సంకీర్తన వినడం ద్వారా, చేయడం ద్వారా ఉద్ధరింపబడతారు అన్నమాట. ఈ విధంగా మనం చేసే అత్యుత్తమైన సేవ ఏంటి? కృష్ణ చైతన్య ప్రచారమే అత్యుత్తమమైన సేవ. మిగతా సేవా కార్యక్రమాలు తాత్కాలికమైనవి, కొంచెం కొంచెం ఉపయోగపడతాయి, మళ్ళీ మళ్ళీ కష్టాలు వస్తాయి. ఇది జీవాత్మను శాశ్వతంగా కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చి శాశ్వతంగా ఆనందంగా ఉంచే సేవ కృష్ణ చైతన్య ప్రచారం. ఇదే చెప్పబడుతుంది అన్నమాట ఇక్కడ ఈ శ్లోకంలో. ఇది ఈ పారాగ్రాఫ్ లో అదే చెప్పింది అన్నమాట. అందరూ కష్టాల్లో ఉన్నారు, అందరూ అశాశ్వతమైన జగత్తులో ఉన్నాము, దుఃఖాల జగత్తులో ఉన్నాము. వారికి భగవద్గీత బోధించి ఈ దుఃఖాలయము ఇది అశాశ్వతమైందని తెలిపి శాశ్వతమైన జగత్తుకు మనం వెళ్ళాలి అని వాళ్ళకు సేవలో నియుక్తం చేసేదే ఈ కృష్ణ చైతన్యోద్యమము. దీన్ని ప్రచారం చేయాలని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, దండోత్తరాయణములు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. దుఃఖార్తులైన అసంఖ్యాక మానవులలో ఏ కొందరు మాత్రమే నిజమునకు తమ స్థితిని గూర్చి, తాము ఎవరము అనే విషయం గూర్చి, తాము ఎందుకు ఇట్లు విషమ పరిస్థితిలో ఉంచబడితమనే విషయం గూర్చి ప్రశ్నించుదురు. ఎవరైనాను తమ దుఃఖమును గూర్చి విచారించు స్థితికి ఎదగనితే తాము దుఃఖములకు గురి కాకూడదని, దుఃఖ నివారణకు పరిష్కారం గూర్చి చింతించినచో అట్టి వాడెన్నడు పరిపూర్ణ మానవుడుగా పరిగణించబడడు. మానవుని మనస్సులో ఇటువంటి జిజ్ఞాస ఉత్పన్నమైనప్పుడే మానవత్వము ఆరంభమగును. బ్రహ్మసూత్రములలో ఈ విచారణయే బ్రహ్మ జిజ్ఞాసగా పేర్కొనబడెను. అతాతో బ్రహ్మ జిజ్ఞాస పరబ్రహ్మమును గూర్చి ప్రశ్నించినచో మానవుని ప్రతి కార్యము విఫలమైనట్లుగా భావింపబడును. కనుక ఎవరైనాను తామెందుకు దుఃఖములకు గురవు తుంటిమని, లేక తామెక్కడి నుండి వచ్చితమని, మరణానంతరం ఎక్కడకు వెళ్ళుదమని విచారింపనారంభించేవాడు మాత్రమే భగవద్గీతను అవగాహన చేసుకుంటకు యోగ్యులైన విద్యార్థులు. అంతేకాకుండా ఉత్తమ విద్యార్థి శ్రీకృష్ణ భగవాని పట్ల అచంచలమైన గౌరవమును కలిగి ఉండవలను. అటువంటి విద్యార్థియే అర్జునుడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమా, వివరించండి సమయ మాతాజీ. ప్రయత్నిస్తాను మాతాజీ, అంత రాదు నాకు. దుఃఖార్తులైన అసంఖ్యాకమైన మానవులలో ఏ కొందరు మాత్రమే నిజమునకు తమ స్థితిని గూర్చి, తాము ఎవరము అనే విషయమును గూర్చి, తాము ఎందుకు ఇట్ల విషమ పరిస్థితిలో ఉంచబడితమనే విషయం గూర్చి ప్రశ్నించుదు. అయితే దుఃఖార్తులైన అసంఖ్యాకమైన మానవులలో, ఇట్లా ఈ భౌతిక జగత్తులో ఉండే మానవులలో దుఃఖార్తులైన అసంఖ్యాకమైన మానవులలో ఏ కొందరు అంటే ఇప్పుడు అందరు ఉన్నారు కదా మాతాజీ, అందరిలో ఏ కొందరు మాత్రమే నిజమునకు, ఏ కొందరు మాత్రం నిజంగా మనం ఎక్కడి నుంచి వచ్చినాము అనే స్థితిని గురించి కానీ, లేకపోతే మనము ఎవరము అనే విషయాన్ని గురించి కానీ, మనం ఎందుకు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంచబడుతున్నాము అనే విషయం గురించి ప్రశ్నించుదురు అని చెప్తున్నారు అనమాట. అంటే ఈ భౌతిక జగత్తులో చాలా మంది ఉండొచ్చు, చాలా మందిలో కొందరికి మాత్రమే ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయనేసి చెప్తున్నారు ఇక్కడ. అయితే ఎవరైనాను తమ దుఃఖం గూర్చి విచారించే స్థితికి ఎదగనిదే తాము దుఃఖములకు గురి కాకూడదని, దుఃఖ నివారణకు పరిష్కారం గూర్చి చింతించో అట్టి వాడెన్నడు పరిపూర్ణ మానవుడుగా పరిగణించబడవుడు. అయితే ఎవరైనా తన దుఃఖం గురించి విచారించే స్థితికి ఎదగనిదే అంటే ఆయనకు ఏ విధంగా ఈ దుఃఖం జరిగింది అని విచారించే స్థితికి ఎదగనిదే తాము దుఃఖంలోకి గురి కాకూడదు అని. అంటే మనకి ఈ దుఃఖం ఏ విధంగా వస్తుంది, ఎందువలన వస్తుంది అనే స్థితికి అర్థం చేసుకొని దుఃఖంలోకి గురి కాకూడదు, లేకపోతే ఈ దుఃఖానికి పరిష్కారము ఎట్లా అనేసి ఆలోచించేవాడెన్నడు పరిపూర్ణ మానవుడుగా
పరిగణించబడడు అని చెప్తున్నారు మాతాజీ. ఇది కొంచెం నాకు అర్థమైనట్టే ఉంది, అర్థమైతలేదు మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు మనకు వస్తున్నాయి కదా కష్టాలు. నాకు అవును. దుఃఖాలు ఇష్టం లేదు, నాకు రోగం ఇష్టం లేదు, ఎందుకు వస్తుంది? ఎలా నేను దీని నుంచి శాశ్వతంగా బయటపడాలి? మళ్ళీ మళ్ళీ రోగాలు నాకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి క్వశ్చన్ వచ్చే వాళ్ళే తెలివైన వాళ్ళు. వాళ్ళ కోసమే ఈ భగవద్గీత అనేది ఉద్దేశింపబడింది. అంటే మా సామాన్య మానవులు అంటే అజ్ఞానంతో నాకెందుకు ఈ కష్టం అని కూడా వాళ్ళకి క్వశ్చన్ బుద్ధిమంతులు అనమాట. ఎవరైతే నాకు ఈ కష్టాలు ఇష్టం లేదు, ఎందుకు వస్తున్నాయి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను బలవంతంగా ఈ కష్టాలు ఎందుకు అనుభవించాల్సి వస్తుంది, నేను శాశ్వతంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేవాళ్ళు బుద్ధిమంతులు. వాళ్ళు అటువంటి అంటే ప్రతి ఒక్కరిలో ఇటువంటి జిజ్ఞాస కలుగుతుంది. వాళ్ళకు మనం కొంచెం ప్రోత్సాహం ఇచ్చి ఆచార్యులు చెప్పినవి చెప్పి వాళ్ళ కృష్ణ చైతన్యంలో ప్రోత్సహించాలన్నమాట. అలాంటి ఆలోచన రాకుండా అతడు పరిపూర్ణ మానవుడే కాదు అని చెప్తున్నారు. అలాంటి జిజ్ఞాస ఉత్పన్నమైనప్పుడే వాళ్ళ యొక్క మానవత్వం అనేది ఆరంభమవుతుంది. బ్రహ్మసూత్రంలో ఈ విచారణ గురించి బ్రహ్మ జిజ్ఞాస అంటున్నారు. అదాతో బ్రహ్మ జిజ్ఞాస, నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు ఈ కష్టాలు పడుతున్నాను, ఈ కష్టాల నుంచి నేను ఎలా బయటపడతాను, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఎవరిలో అయితే కలుగుతాయో అది బ్రహ్మ జిజ్ఞాస. అతాతో బ్రహ్మ జిజ్ఞాస, నేనెవరని నేను తెలుసుకోవడానికి ప్రయత్నించడమే ఆధ్యాత్మిక జీవితానికి ఆరంభం అన్నమాట. తెలుసుకొని నేను భగవంతుని యొక్క నిత్యదాసుని, ఆయన సేవలో ఉంటేనే నేను శాశ్వతంగా ఆనందంగా ఉంటాను, ఇది తెలుసుకొని ఆచారాల ద్వారా పాటించడానికి ప్రయత్నం చేయడమే భక్తి యోగం. ఇలా ఎవరైనా ప్రశ్నించకుంటే వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నించి ఆచరించకపోతే వాళ్ళ మానవ జన్మ వృధా అవుతుందని కూడా చెప్తున్నారు. ఇంకా తాము ఇదంతా ఎందుకు గురవుతున్నాము, కష్టాలకు, మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, ఇవన్నీ ప్రశ్నించే వాళ్ళే భగవద్గీతను అవగాహన చేసుకున్నటకు అర్హులైన విద్యార్థులు. ఈ దేహం ఏమిటి, ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత ఆత్మ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ వచ్చిన వాళ్ళే భగవద్గీత అర్థం చేసుకోవడానికి సరైన విద్యార్థులు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఆ ఉత్తమ విద్యార్థి శ్రీకృష్ణ భగవాన్ పట్ల అచంచలమైన గౌరవమును కలిగి ఉండవలను. అట్టి విద్యార్థియే అర్జునుడు. అర్జున్ లాంటి మహనీయుల భక్తుల అడుగుజాడలను అనుసరించే వాళ్ళందరూ భగవద్గీతను అర్థం చేసుకోవడానికి గల ఉత్తమ విద్యార్థులని ఈ పారాగ్రాఫ్ లో మనకు చెప్తున్నారు. హరే కృష్ణ. ధన్యవాదాలు అందరికీ. సమయం అయింది. ఏమైనా సందేహాలు ఉంటే, మీకు అర్థమైంది, మీరు చెప్పాలనుకున్నది, అభిప్రాయాలు చెప్పొచ్చు. హరే కృష్ణ. ఇప్పుడు చెప్పుకున్న వాటిలో 3 పారాగ్రాఫ్లు చెప్పుకున్నాము. అన్ని అర్థమైనాయా? ఏమైనా సందేహాలు చెప్పండి మాతాజీ. చాలా ధన్యవాదాలు మాతాజీ. బాగా క్లియర్ గా అర్థం అవుతుంది మాతాజీ, బాగా నిదానంగా చెప్తున్నారు. చాలా ధన్యవాదాలు మాతాజీ. క్షమించాలి, ఒక చిన్న సవరణ మాతాజీ. పార్వతీ మాతాజీ 3 గంటలకు కాదు మాతాజీ లేచేది, 2:30కే లేస్తారు. అవును, ఇప్పుడు టైం మార్చేసి. హరే కృష్ణ. మీరందరూ ఆశీర్వాదం ఉంటే బాగా లేసి బాగా జపం చేయాలని ఆశీర్వదించండి. హరే కృష్ణ. మా కోసం మీరు ప్రార్థన చేయండి. మా చేసేవాళ్ళు అంటే అసలు ఎంత బాగా అర్థమవుతుంది అంటే అంత బాగా అర్థమైంది నాకు. అసలు నా మట్టి బుర్ర పార్వతీ మా గురించి కొంచెం ప్రార్థించండి మాతాజీ, మేము చాలా నిద్ర మాతాజీ చాలా తొందరగా ఆహారం తీసుకుంటారు, సాయంత్రము తొందరగా నిద్రపోతారు. మనం 7ంటికి కీర్తన పూర్తి చేసుకోగానే వాళ్ళు వెళ్ళి రెస్ట్కి వెళ్ళిపోతారు అనమాట. అదే ప్రభుజీ చెప్తారు కదా, తొందరగా ఎవరైతే ఆహారం తీసుకుంటారో తొందరగా అరిగిపోతుంది, వాళ్ళు డీప్ స్లీప్ లోకి వెళ్తారు. 12 గంటల లోపల ఎవరైతే డీప్ స్లీప్ బాగా నిద్రపోతారో వాళ్ళకి పూర్తి నిద్ర సరిపోతుంది అనమాట. వాళ్ళు బ్రహ్మముహూర్తంలో తొందరగా ఆటోమేటిక్ గా లేస్తారు అనమాట. ఇవన్నీ కొన్ని ఆచారాలు చెప్పినవి మనం పాటించడం ద్వారా మనం కూడా త్వరలో అటువంటి మంచి ఉన్నతమైన లక్షణాలు పెంపొందించుకుంటాము. మాతాజీ పొలంలో పనులు ఉంటాయని పొలం పనులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా మార్చేశారనమాట. 2:30కి లేసి జపం చేస్తున్నారు. హరివల్. ఇంకా ఎవరికైనా
ఆ సందేహాలు ఉంటే ఏదైనా ఉంటే అడగని టైం అయింది. అర్థం కాకపోయినా కానీ హరే కృష్ణ. మాతాజీ అది ఇప్పుడు మీరు చెప్తా ఉండేది ఏ దాంట్లో ఉంటుంది? ఇక్కడ నుంచి చెప్తాను. నేను మాతాజీ కాలేదు మీ మాతాజీ. దగ్గర ముందే భగవద్గీత యథాతథము లేదు మాతాజీ, నా దగ్గర అది లేదు. మామూలు వేరే బుక్ ఉంది. నేను స్కూల్లో ఉంటూ వింటాను మాతాజీ, నాకు కొంచెం ఈజర్ ఉంటుంది. ఓకే మాతాజీ, మీ దగ్గరలో ఇస్కాన్ సెంటర్ కానీ ఎవరైనా భక్తులు ఉంటే అడగండి, లేదా మీకు కొరియర్ ద్వారా పంపమన్నా కూడా భక్తులు పంపుతారు. నేను నా నెంబర్ ఇచ్చాను కదా, చాట్ బాక్స్ లో నా నెంబర్ తీసుకొని నాకు మెసేజ్ చేయండి, మీకు భక్తులు కొరియర్ లో పంపిస్తాను. నా దగ్గర ఉన్నాయి మాతాజీ భగవద్గీత బుక్స్. శ్రీనిధి మాతాజీ, ధనలక్ష్మి మాతాజీ, మీరు ఏ ఊరో ఎక్కడ ఉన్నారో మీరు చెప్తే నిధి మాతాజీ నేను చేస్తాను మాతాజీ. నా దగ్గర ఉన్నాయి భగవద్గీత బుక్స్. అనంతపురం దగ్గర అంట మాతాజీ, కొరియర్ చేయాల్సి ఉంటది. ఓకే మాతాజీ, మీరు తీసుకోండి మాతాజీ. మాతాజీ నంబర్ అడ్రస్ తీసుకోండి, నేను పంపించి ఏర్పాటు చేస్తాను. ధన్యవాదాలు. ఈ మాతాజీ నంబర్ అయితే ఇందాక తీసుకున్నాను. నా నెంబర్ మీరు మెసేజ్ వివరాలు పెట్టండి, నేను మాతాజీ నెంబర్ ఇస్తాను, పంపిస్తాను. సరే, ఓకే. హరే. ఇంకా ఎవరైనా కూడా భగవద్గీతలు కావాలంటే చెప్పండి, మాతాజీ డొనేట్ చేస్తున్నారు, ఉన్నాయంట మాతాజీ దగ్గర. మాతాజీ మీ నంబర్ కు నా పేరు అడ్రస్ పెడుతున్నా మాతాజీ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. ఇచ్చి పంపిస్తాను మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. హరే. చాలా గొప్ప కార్యం చేస్తున్నారు. అత్యంత విలువైన భగవద్గీత గ్రంథాన్ని డొనేట్ చేస్తున్నారు మాతాజీ. అందరు మాతాజీ కోసము పంచతత్వ మంత్రము హరే కృష్ణ మంత్రం చెప్పండి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ. ధన్యవాదాలు అందరికి. హరే కృష్ణ. క్లాస్ ముగిద్దామా? హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత ప్రభుపాదకి జై, జై అనంత కోటి జై. సమావేశమైన